నమస్తే అండి. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ దేశ రాజకీయాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు ఈరోజు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడిన మాటలు. ఆయన హర్యానా ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ అదానీ, అంబానీ అండ్ నరేంద్ర మోదీ ఈ ముగ్గురు యొక్క కనెక్షన్ని ప్రజలకి చాలా క్లియర్గా సుత్తి లేకుండా వివరించే ప్రయత్నం చేశారు హర్యానాలో. అదేమిటి అంటే, మీరు అదానీ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తే అతని కోసం నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళిపోతారు. అంబానీ గారి ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు 10-15 రోజులుగా జరిగిన పెళ్లి వేడుకల్లో దేశంలో ఉన్న సెలబ్రిటీలు అందరూ వచ్చారు, డాన్స్ చేశారు, పాటలు పాడారు, రకరకాల హంగామాగా జరిగింది. చాలా గ్రాండ్ మేనర్లో ఎన్ని రోజులు పెళ్లి జరిగింది. అలాంటి పెళ్లిని మనం టీవీలో చూసాం. కానీ ఒక సామాన్య కుటుంబంలో జరిగిన పెళ్ళిళ్ళు మనం టీవీలో చూడగలమా? సామాన్యుడి పెళ్ళిళ్ళు టీవీలో వచ్చేలా పెళ్ళిళ్ళు చేసుకోగలరా? అలాంటి పెళ్ళిళ్ళకి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి వెళ్తారా అనే క్వశ్చన్ అక్కడ లోకల్స్ని అడిగితే కాదు అనేసి చాలా గట్టిగా బిగ్గరగా రెస్పాన్స్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారి క్వశ్చన్కి. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ గారు ఆ పెళ్లిలో మీరు రాహుల్ గాంధీని చూశారంటే లేదు అనేసి ఇంకా బిగ్గరగా చెప్పారు అక్కడ మీటింగ్కి వచ్చిన పబ్లిక్. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తన లీడర్షిప్ని 2014 నుంచి 2019 ఎన్నికల అయిన సగం రోజుల వరకు చాలా నెగిటివ్గా మీడియా లేనిపోని దుష్ప్రచారం చేసి మార్ఫుడి వీడియోస్లో రాహుల్ గాంధీ ఇమేజ్ని రకరకాలుగా టార్నిష్ చేసిన ఆయన తట్టుకొని నిలబడ్డ విధానం అంటే ఆయన ఏదో ఆషామాషి అనుకుంటే అది పెద్ద చెప్పుకోవాల్సిన అంశం కాదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రికి మునిమనవడు ఆయన. భారతదేశ రాజకీయాల్లో ఐరన్ లేడీగా చెప్పుకునేటువంటి ఇందిరాగాంధీ గారికి మనవడు ఆయన. భారతదేశానికి ఐటీ రివల్యూషన్ తీసుకొచ్చి భారతదేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి భారతదేశానికి ఈ లోకల్ బాడీస్ ఏవైతే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చట్టబద్ధత కల్పించాలని మొట్టమొదటిగా పూనుకున్న వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆయన కొడుకు ఆయన. విదేశాల్లో పుట్టి పెరిగిన విదేశీయురాలైన సోనియా గాంధీ భారతదేశానికి వచ్చి భారతీయ సాంప్రదాయాన్ని ఇంబైబ్ చేసుకొని ప్రధానమంత్రి పదవి చేతి దాకా వచ్చిన పదవిని వదులుకొని వేరే వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టి ఆదర్శవంతురాలు గురించిన సోనియా గాంధీ కొడుకు అతను. అండ్ జవహర్లాల్ నెహ్రూ పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ బేబీ. ఆయన పుట్టే టైంకి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ మోతీలాల్ నెహ్రూ, వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పెయిడ్ లాయర్ అప్పటికే ఆయన. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఒక రకమైన పప్పు ఇమేజ్, ఈ మాట నేను చెప్పకూడదు కానీ మీడియా చెప్పిన పదం, అది నా సొంత పదం, అది మీడియా క్రియేట్ చేసిన విధానం ఏదైతే ఉందో చాలా ఎంబారాసింగ్గా ఉండింది. అదేదో సాదాసీదా వ్యక్తి మీద ఇలాంటి ట్రోల్స్ వచ్చాయంటే ఓకే, కానీ ఒక లెగసీ చూడండి. ఇప్పుడు ప్రధాని పదవిలో ఉండి పదవిని కోల్పోయిన వ్యక్తి వాళ్ళ నాయనమ్మ, ప్రధానిగా చేసి ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎల్టీటీ దాడికి గురయ్యి అక్కడికక్కడే హఠాన్ మరణం చెందిన వ్యక్తి రాజీవ్ గాంధీ. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కూడా మీడియా విచక్షణ కోల్పోయి నోటికి ఏదొస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడి. అండ్ రాహుల్ గాంధీ ఏమీ ఆషామాషిగా చదువుకున్న వ్యక్తి కాదు కదా, వెల్ రెడ్ గై, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా విచక్షణారహితంగా ఈ మీడియా రకరకాలుగా అతని ఇమేజ్ని, క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసి తట్టుకొని నిలబడి 2019, 2014 రెండు ఎన్నికల్లో, 2014 ఆయన లీడర్షిప్లో వెళ్ళలేదు ఎన్నికలకి, ఆయన 2019 ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్గానే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికల్ని ఫేస్ చేశారు. ఆయన ఎల్ఓపి స్టేటస్ రాలేదు. బీజేపీ దాడి ముందు ఆయన తట్టుకొని నిలబడలేకపోయారు. కానీ దాన్ని పడిపోయాను కదా అని ఆగలేదు రాహుల్ గాంధీ. ఎలా లేవాలని ఆలోచిస్తారు. 2019, 2024 ఎన్నికల మధ్యలో ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్, తన ఇమేజ్ మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేలా భారత్ జోడో యాత్రను స్టార్ట్ చేశాడు. సౌత్ కశ్మీర్ నుంచి నార్త్లో శ్రీనగర్ వరకు అండ్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మోడర్న్ ఇండియాలో, స్వతంత్ర భారతదేశంలో నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ నడిచిన రాజకీయ నాయకుడిని నేనైతే ఇప్పటివరకు చూడలేదు, నా దృష్టికి కూడా రాలేదు. మరి ఎవరైనా చూసుంటారేమో నాకు తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. చేసి భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పదవి లోక్సభలో లేకుండా పాలిస్తున్న బీజేపీకి ఒక అద్భుతమైన ఒక ఫైట్ ఇవ్వగలిగి, బీజేపీకి ఆల్మోస్ట్ సంపూర్ణ మెజారిటీకి రాకుండా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో భారత రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో అంటే రాహుల్ గాంధీ. అలాంటి వ్యక్తి ఈరోజు తన పొలిటికల్ జర్నీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఉంటే బీజేపీని, నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయాన్ని అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని భారతదేశంలో సింగిల్ హ్యాండెడ్లీ
భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ నాయకుడు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క భావజాలను ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు వ్యతిరేకిస్తున్న తర్వాత క్వైట్ అయిపోతున్నారు. కానీ దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క దేశానికి ఉపయోగపడని భావజాలాన్ని, దేశం యొక్క ఫ్యాబ్రిక్ని ఇబ్బంది కలిగించే భావజాలాన్ని నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఎక్స్పోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న విధానం అయితే టు బి హానెస్ట్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన మెచ్యూర్డ్ స్పీచెస్, అంతకు ముందులా వేగ్గా మాట్లాడకుండా చాలా మెచ్యూర్డ్ అండ్ చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా మాట్లాడుతూ ఈజ్ రెడీ టు ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అండ్ ఆయన ఎల్ఓపి అయిన తర్వాత, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే బీజేపీని ఎక్స్పోజ్ చేసే విధానం టు బి హానెస్ట్ అది నెక్స్ట్ అనేది లెవెల్ అనమాట. చాలా బాగా చేస్తున్నారు. సో ఈ రాహుల్ గాంధీ ఈ చేంజ్ ఓవర్ ఇమేజ్ ఏదైతే ఉందో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొస్తుందా అంటే సినారియో చూస్తుంటే ఎస్ తీసుకొస్తుందని అనిపిస్తుంది. కానీ ఇదే ట్రెండ్ ఇంతే పబ్లిక్ ఇంటరాక్షన్తో, ఇంతే పబ్లిక్తో మమేకమై కానీ ముందుకు వెళ్ళగలిగితే ఐ థింక్ ఎంతో దూరం లేదు 2029కి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయనే దానికి నాకు ఎలాంటి డౌట్స్ లేవు. హోప్ రాహుల్ గాంధీ తన జర్నీ పొలిటికల్గా తన ఫైట్ అగెన్స్ట్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ క్యాపిటలిస్టులకు అగెన్స్ట్గా ఎంత బలంగా తీసుకెళ్ళగలిగితే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రధానమంత్రి సీట్కి అంత దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.